ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ రోజు కూడా విచారణ కొనసాగుతోంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అడ్వకేట్లని క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు బీఆర్ఎస్ న్యాయవాదులు. కంప్లీట్ డీటెయిల్స్ తో ట్రాక్ చేద్దాం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఛాంబర్ లో క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగుతోంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అడ్వకేట్లని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు బీఆర్ఎస్ న్యాయవాదులు. ఇవాళ నలుగురు ఎమ్మెల్యేల అడ్వకేట్ల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ జరుగుతోంది. ప్రకాష్ గౌడ్ అడ్వకేట్లని క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ లాయర్లు. కాలే యాదయ్య అడ్వకేట్లను ప్రశ్నించబోతున్నారు చింతా ప్రభాకర్ న్యాయవాదులు. ఇక గూడెం మైపాల్ రెడ్డి అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామ్ చేయబోతున్నారు చింతా ప్రభాకర్ రెడ్డి. ఇక కృష్ణమోహన్ రెడ్డి అడ్వకేట్స్ ని ప్రశ్నించబోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి న్యాయవాదులు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ కూడా విచారణ కొనసాగుతోంది. ఎవరైతే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎమ్మెల్యేలకి సంబంధించిన అడ్వకేట్స్ ని ఇవాళ క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు బీఆర్ఎస్ అడ్వకేట్లు. సో మొదటిగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఛాంబర్ లో క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగుతోంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అడ్వకేట్లని క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నారు బీఆర్ఎస్ న్యాయవాదులు. ఇవాళ నలుగురు ఎమ్మెల్యేల అడ్వకేట్ల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ జరుగుతోంది. మా ప్రతినిధి అశోక్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. అశోక్, ఏంటి ఎప్పటి వరకు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది? ఏదైతే విచారణ జరిగిందో సాయంత్రం 4 గంటల వరకు ఈ రోజు కూడా సేమ్ అదే టైం అయితే స్పీకర్ ఇవ్వడం జరిగింది. వచ్చేప్పటి క్రితమే ఆ స్పీకర్ సందర్భంలో ఆయన ముందే విచారణ అయితే స్టార్ట్ అయింది. మొదటగా ప్రకాష్ గౌడ్ రావడం జరిగింది. ప్రకాష్ గౌడ్కి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఆయన అడ్వకేట్లు నిర్వహించారు. దాదాపు గంట పాటు కూడా ఒక్కొక్కరి టైం ఇచ్చిన నేపథ్యంలో ప్రకాష్ గౌడ్కి సంబంధించినటువంటి విచారణ అయితే ముగిసింది. దాని తర్వాత ఆయనతో పాటు కాలే యాదవ్ కూడా ముందుగానే రావడం జరిగింది. కాలే యాదవ్కి సంబంధించినటువంటి టైం అయితే 12 తర్వాత ఉన్న నేపథ్యంలో 1 o'clockకి ఆయనకు సంబంధించినటువంటి టైం ఉంది. బట్ మైపాల్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపట్లో కాలే యాదవ్కి సంబంధించి మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగనుంది. లంచ్ బ్రేక్ తర్వాత చింతా మోహన్కి సంబంధించినటువంటి కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన విచారణ అయితే కొనసాగనుంది. అయితే సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగనుంది. అయితే కేవలం కాంగ్రెస్ చేరాము అని చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైతే ఆరోపించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్లు మాత్రమే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. లాస్ట్ టైం ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో అటు ఈ కాంగ్రెస్లో ఫిరాయించామని చెప్పినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము చేరలేదు, పార్టీలో ఖచ్చితంగా మేము ఈ బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆధారాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఇవన్నీ క్రోడీకరించుకున్న తర్వాత 5th రోజు స్పీకర్ ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తాడు, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే మొదటికి ఇరుపక్షాల వాదనలు చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు మేము పార్టీ మారలేదు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని వీళ్ళు చెప్తుంటే, ఖచ్చితంగా మీరు మారారు, కండువా కప్పుకున్నారు, సీఎం సంబంధించి భేటీ అవ్వడం జరిగింది, మీకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పి అటు నుంచి కూడా చెప్తున్న నేపథ్యం మనం చూస్తాం. అయితే కేవలం నలుగురికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రం ఇక్కడ కొనసాగుతున్నాయి. మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన కూడా స్పీకర్ మరొకసారి వాళ్ళని పిలిచే అవకాశం కనిపిస్తుంది. డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతాడో మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.